ఉందన్న అంటే వెంకటేష్ గారి నుంచి ఇలాంటి సినిమాలు చేయొచ్చు అనేది మరోసారి చూపించారు. సూపర్. అసలు నాకైతే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ కోసాలకి ఏంటంటే ఒక సెంటిమెంట్ మామూలుగా షో అని వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందంటే యాక్షన్ మూమెంట్ స్టార్ట్ అయిందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక ఫుల్ యాక్షన్, ఎక్కడో కొద్దిగా ఒక 2 minutes అంతా సెంటిమెంట్ ఉంటుంది కానీ మొత్తం యాక్షన్ మూమెంట్ చాలా బాగున్నాయి. నా ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నిజంగా విలన్ కూడా బాలీవుడ్ యాక్టర్ అయినా కూడా మనోడు అసలు ఆ ఫన్ వేతో విలన్గా చూపించడం అయితే అల్టిమేట్. అంటే ఒక విలన్ని ఎవరైనా విలన్ అంటే సీరియస్నెస్ ఉంటుంది. ఆ విలన్ ఏంటంటే ఎంత పెద్ద సీరియస్ అయిన ప్రాబ్లం అయినా కూడా మనోడు నవ్వుకుంటూ ఈజీగా తీసుకెళ్ళి ఆ హీరోని రెచ్చగొట్టడం కానీ అదంతా చాలా డిఫరెంట్గా చూపించారు. ఒక వే ఆఫ్ టాకింగ్ వెళ్ళిపోయిందన్న, కొత్తదనం ఉంది సినిమాలో. అన్న నాకైతే ఓవరాల్గా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి మెసేజ్ తోటి వచ్చింది. ఫ్యామిలీ లేడీస్కి అయితే ఒకటి క్లియర్ చెప్తాను అనుకుంటున్నాను. మీరు వెంకటేష్ నుంచి అయితే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వెంకటేష్ గారు అయితే అంతకు మించిస్తారు. కాకపోతే ఇందులో యాక్షన్ సెంటిమెంట్ అంటే యాక్షన్ థ్రిల్లర్ మూవీ కాబట్టి చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ మీకు బోర్ అనేది అయితే ఉండదు. సంక్రాంతికి సూపర్ అండి. థ్యాంక్ యూ అన్న. సంక్రాంతికి బరాబర్ రావాల్సిన మూవీ అన్న. ఎందుకంటే ఇప్పుడు 3 సినిమాలు వచ్చినాయి. గుంటూరు కారం వచ్చింది, అదేంటంటే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి మన హనుమాన్ సినిమా వచ్చింది. హనుమాన్ సినిమా ఏంటంటే ఒక సోషల్ సర్వీస్, ఒక సోషల్ మెసేజ్ తరఫు నుంచి వెళ్ళిపోయింది హనుమాన్ గురించి. ఇది వచ్చేందంటే ఫుల్ యాక్షన్ థ్రిల్లర్. అంటే ఇప్పుడు వచ్చిన 3 సినిమాలు కూడా డిఫరెంట్గా వచ్చింది. ఒకటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చింది, ఒకటి ఏంటంటే దేవుళ్ళ గురించి వచ్చింది, భక్తి గురించి వచ్చింది, ఇంకోటి వచ్చి ఏంటంటే సాయంత్రం అనేది ఏంటంటే ఓన్లీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అంటే యాక్షన్తో పాటు సెంటిమెంట్ ఉంటుంది, తండ్రి కూతురుల సెంటిమెంట్ ఉంటుంది. అది అల్టిమేట్గా చూపించారు. ఆర్య గారి క్యారెక్టర్ వైజ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది భయ్య. మీరైతే తప్పకుండా నిజంగా వెంకటేష్ గారి నుంచి సెంటిమెంట్ ఆ ఫన్ వేవ్ మాత్రం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ మూవీ. స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్ అయితే మామూలు అలా అంటే మంచిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కోసం ఫుల్ యాక్షన్, అందులో డౌట్ అయితే లేదు. అంటే ఒకటే చెప్తున్నాను, నా సినిమా అయితే చాలా బాగా నచ్చింది. హ్యాట్రిక్ అనేది అది తర్వాత నేను చెప్పలేను, ఎందుకంటే ఇంకో సినిమా కూడా రిలీజ్ ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా ఏదనేది అయితే ఎవరు చెప్పలేరు. ఇప్పుడు 3 సినిమాలు 3 డిఫరెంట్ రోల్లో వచ్చినాయి అన్న. ఏది పోల్చుకుని ఒకరైతే నిజంగా ఇటు 1 ఇటు 2తో పోల్చుకుంటే ఇది అయితే ఇంకో లెవెల్ చూపించారు. సినిమా అయితే చాలా బాగుంది, కొత్తగా ఉందన్న. అంటే ఇప్పుడు ఆడియన్స్ కానీ ఫ్యామిలీ లీడర్స్ ఎందుకంటే కొత్తగా కావాలి, ఎవరికైనా కొత్తదనం అనేది కావాలి, కొత్తగా చూపించారు. ఓకే. యాక్షన్ ఎక్కువ లేదండి, అంత ఎక్కువ లేదు. వేరే మూవీస్ లో చూస్తే ఇఫ్ యు హావ్ సీన్ యాక్షన్ ఉంది కానీ ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడే ఉంది. అంత ఎక్కువ ఏం మార్క్సా నేనైతే 100 out of 100 ఇస్తాను. ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు. నేను యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలే కానీ చాలా బాగుంది. ఘర్షణతో కంపేర్ చేయకండి. ఇది యూ హ్యావ్ వేరియస్ ఇమోషన్స్ ఇన్ దిస్. ఘర్షణ ఇస్ డిఫరెంట్. చూడొచ్చు. లేదండి, నాకైతే అట్లా అనిపించలేదు. దేర్ ఆర్ వేరియస్ అదర్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్, బట్ ఇక్కడ ఎక్కడ కావాలో అక్కడే ఉంది. ఇట్స్ నాట్ టూ మచ్, నాట్ టూ లైట్. అలా సంక్రాంతి డోంట్ కంపేర్ ఇట్ విత్ సీజన్స్. యూ హ్యావ్ నవరసాలు ఇన్ దిస్. యా సూపర్. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయరు. ఇట్స్ బీన్ అ వైల్ వెంకటేష్ సార్ని చూసి. సో ఇట్స్ అ వెరీ నైస్ కమ్ బ్యాక్ ఫర్ హిమ్. డైరెక్షన్ సూపర్, సూపర్. కొడతారు. మీరు క్వశ్చన్స్ వేయండి, ఆన్సర్ ఇస్తా మంచిగా. ఓకే, క్వశ్చన్స్ వేయండి అన్నా. సంక్రాంతి భలే దిగిండనా, వెంకటేశ్వర దిగిండనా, దుమ్ము లేపేసిండనా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండనా. అసలు మనం ఎట్లా అనుకున్నామో దానికన్నా డబ్బులు ఉందనా. ఆయన సినిమా వచ్చిందంటే సంక్రాంతికి ఒక లేడీస్ చాలా ఫ్యాన్స్ ఉంటారు. లేడీస్ చెప్తున్నా కదా, అప్పట్లో ఒక రాజా, ఒక కలిసి ఉందామరా, ఒక జయం అనేది పండుగ వచ్చిందంటే, ఒక సంక్రాంతి వచ్చిందంటే చాలా మంది లేడీస్ కనెక్ట్ అయ్యేది ఒక వెంకటేష్ గారికి. ఎందుకంటే వచ్చిన సినిమా కూడా ఫ్యామిలీ అంతా వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఆయన సినిమాకి అంతా బాగుంటుంది. ఇది మాత్రం ఒక హార్ట్ టచింగ్ సినిమా, చాలా బాగుంది. నీకు ఎక్కడ బోర్ అని లేదు. ఇది ఒక 75 సినిమా, ఒక 75 సినిమాల చరిత్రలో నిలిచిపోతుంది అనేది. ఎందుకంటే ఒక హార్ట్ టచింగ్ సినిమా. ఒక పాపను ఎలా కాపాడుకోవాలో ఒక స్టోరీ తీసిన డైరెక్టర్ గారు. నీకు 3 hours ఇట్లా కూర్చోబెట్టేస్తారు టాకీస్లా. నీకు ఇంత బోర్ అనేది ఏముండదనా. హనుమాన్ తర్వాత సెకండ్ ప్లేస్ ఇది వస్తుంది. థర్డ్ ప్లేస్లో రాసి పెట్టుకోండి నా సమీరంగా నాగార్జున్, మా కింగ్ నాగార్జున్, విక్టరీ వెంకటేష్. వీళ్ళిద్దరు మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేసి సంక్రాంతిలా. సూపర్ సినిమా, నీకు ఎక్కడ బోర్ అని లేదు. రాసి పెట్టుకొని నా సమీరంగా. ఏది అన్నా, ఎనీ సెంటర్ సింగల్ గ్యాన్ గణేష్. ఆయన ఎట్లున్నా గడ్డం గిడ్డం ఆ సూపర్ సెట్ అయినా. ఆ గడ్డం తగ్గట్టు ఏం సెట్ అయినా చెప్తున్నా కదా. ఆ ఫైట్ సీన్స్ కానీ ఇట్లా అనుకుంటూ వస్తాడన్న వెంకటేష్. అది ఆయనకే సెట్ అవుతాయి, మనం అంటే సెట్ కాదు అది. కానీ మాత్రం సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం చింపేసిందన్న. ఏం చేసిందన్న హీరోయిన్. ఆ పాప గాయత్రి, నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి ఆ గాయత్రికి. అంత పెద్ద
విక్టరీ సార్తో చేసిందంటే చాలా డేర్ ఉండాలి. ఎందుకంటే అంత పెద్ద సీనియర్ యాక్టర్తో చేయాలంటే కూడా ఆ పాప చేసిందంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. మంచిగా చేసింది, ఒక కూతురుగా డాడీల కూతురుగా మంచి నటించింది, చాలా బాగా చేసింది, సూపర్ చేసింది, సూపర్.